కానీ బెడ్స్కి ఇలాంటి మేకులు ఉంటాయి కదండి, మనము పాన సహాయంతో తిప్పుతాము. ఇలా స్క్రూని తిప్పడానికి ఒక్కొక్కసారి ఈ పాన అనేది లూజ్ అయిపోయినప్పుడు దీంట్లో 1 రూపీ క్యాన్ కానీ లేదా ఎక్కువగా లూజ్గా ఉంటే 5 రూపీస్ క్యాన్ని పెట్టేసి ఇలా దీని సహాయంతో తిప్పేసామనుకోండి, దానికి ఉండే స్క్రూ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది. ఇలాంటి స్క్రూస్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాంకెట్ని మనము ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత పిల్లలు తీసినా కానీ కింద పడ్డా కూడా ఆ మడత అనేది పోతుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పొడవులో ఇలా 2 సైడ్స్ కూడా మడత పెట్టుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఇలా రౌండ్గా మడత పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ మరొక సైడ్ కూడా మనము ఇలా ఒక మడతను పెట్టేసి దాంట్లో ఇలా రౌండ్గా మడత పెట్టిన మడతను అందులో పెట్టేసామనుకోండి, ఈ మడత అనేది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. కింద పడ్డా కానీ పిల్లలు తీసినా కానీ మడత అనేది పోకుండా ఇలా నీట్గా ఉంటుంది. అంతే కదండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి. మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా గాజుకు వేసామనుకోండి, అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది.